చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడూ చెప్పిరాడు అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే మహేష్ బాబు గారి కెరియర్లో ఈ మాట నిజమే అని చెప్పాలి. ఒక చిత్రాన్ని 2000 సార్లు టెలివిజన్లో టెలికాస్ట్ చేసి అయితే ఆ ఛానల్ వాళ్ళే చరిత్ర సృష్టించారు అని చెప్పాలి. అయితే ఆ ఘనత మాత్రం అతడు సినిమాకే దక్కింది. జైబెరీ ఆర్ట్స్ బ్యానర్పై మురళీమోహన్ గారి సారథ్యంలో వచ్చినటువంటి ఈ చిత్రం ఇప్పటి వరకు 2000 సార్లు టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యి మహేష్ బాబు గారి కెరియర్లోనే కాదు ఒక చిత్రం గిన్నీస్ బుక్లో ఎక్కిందని చెప్పాలి. అయితే ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ 4K డాల్బీ విజన్తో ఈ సినిమాని థియేటర్స్లోకి తీసుకొచ్చారు. అభిమానులు ఎంతో ఆనందంగా ప్రస్తుతానికి థియేటర్లోకి ఎగబడి మరీ వెళ్తున్నారు ఈ చిత్రానికి సంబంధించి. అయితే మణిశర్మ గారి సంగీతం కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎప్పటికైనా ఒక కల్ట్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఎస్ఎస్ రాజమౌళి గారు 28th మూవీగా రాబోతున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా భావిస్తున్నటువంటి చిత్రానికి సంబంధించి దాదాపు 3000 కోట్ల బడ్జెట్ ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి అవతార్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో పనిచేస్తున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ఈరోజు స్పెషల్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేసి రాజమౌళి గారు మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించి కూడా అసలు ఏమాత్రం సోషల్ మీడియాలో బయటకు రాకుండా ఆ సీక్రెసీని మెయింటైన్ చేశారంటే మహేష్ బాబు గారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ కొంచెం పేరు ప్రతిష్టలు రాగానే రాజకీయాలంటూ వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు గారికి మాత్రం కుటుంబం సినిమాలు తప్ప వేరే వ్యాపకం ఏదీ లేకుండా చాలా ప్రశాంతంగా తాను ఉండటానికి ఇష్టపడడంలో మహేష్ బాబు గారిని చాలామంది రోల్ మోడల్గా తీసుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తన కెరియర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే సూపర్ స్టార్లలో మహేష్ బాబు గారు నంబర్ 1 అని చెప్పాలి. అయితే దాదాపు సంవత్సరానికి 30 నుంచి 35 బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి యూనివర్సల్ సూపర్ స్టార్గా ఇప్పటికే చరిత్రకెక్కడమే కాకుండా ఒక్క చిత్రానికి దాదాపు 60 కోట్ల నుంచి 80 కోట్ల వరకు డిమాండ్ చేసే స్థాయికి మహేష్ బాబు గారు రావడం అనేది నిజంగా కృష్ణ గారి అదృష్టం అని చెప్పాలి. అయితే సూపర్ స్టార్ కృష్ణ అనే దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి యూనివర్సల్ స్టార్ మహేష్ బాబు అనే స్థాయికి కృష్ణ గారు గర్వపడే స్థాయికి మహేష్ బాబు గారు ఎదగడం అనేది నిజంగా అది చిన్న విషయం కాదు. ఎంతోమంది సూపర్ స్టార్ కొడుకులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అసలు వాళ్ళు ఎందుకున్నారో తెలియని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తండ్రి అడుగుజాడలో నడవడమే కాకుండా తండ్రికి చాలా గౌరవాన్ని తీసుకొచ్చిన మహేష్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు. అయితే ఈ స్పెషల్ డెడికేటెడ్ వీడియో అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్తో నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మహేష్ బాబు గారి అభిమానులు చూస్తున్నట్టయితే ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తాను. బాయ్.